ఈ రోజు నుంచి 7 సంఘములు సంక్షిప్త వివరణ తెలుసుకుందాం. మొదటి సంఘం అనే ఎఫెస్ గురించి ఈరోజు నేర్చుకుందాం. ప్రతి సంఘంలో సందేశము 7 భాగాలు కలిగి ఉంది. మొదటిగా సంఘ కాపరికి ఉద్దేశించి వ్రాయబడింది, అంటే పలానా సంఘపు దూతకు వ్రాయము అని చెప్పారు. రెండవది సంఘపు పరిస్థితికి తగిన విధంగా యేసు యొక్క వర్ణన కనిపిస్తుంది. మూడవది సంఘానికి యేసు ఇచ్చే ప్రశంసలు లేదా ఆ సంఘం చేసిన మంచిని గురించి ఆయన ప్రశంసిస్తూ చేస్తున్న విషయము కనిపిస్తుంది. నాలుగవది యేసు ద్వారా ఆ సంఘము మందలించబడ్డం, సంఘాన్ని ఆయన మందలిస్తూ ఏది సరైనదో చెబుతూ సరిచేసుకోమని చెబుతున్న విషయం కనిపిస్తుంది. ఐదవ విషయము ఆ బుద్ధి సరిచేసుకోమని చెబుతూ పరిష్కారాన్ని కూడా ఇస్తున్నారు. ఆరవది కామన్ ఫార్ములా అన్ని 7 సంఘాలకు కూడా ఇచ్చింది ఏంటంటే, చెవి గలవాడు ఆత్మ సంఘంతో చెప్పుచున్న మాట ఇలా వినండి అని. దెన్ 7వ విషయం ఏంటంటే, జయించిన వారికి ఇస్తున్న వాగ్దానం. ఎవరైతే ఆయన కౌన్సిల్స్ ఆ సలహాల్ని పాటించి సామరస్యత ఉంటారో పలానా వాగ్దానం బహుమానము అని చెప్తున్నారు. సో ఈరోజు మనం మొదటి సంఘమైన ఎఫెస్ సంఘం గురించి తెలుసుకుందాం. ఇది 31వ ఏడీ నుంచి 100 ఏడీ కాలము నాటిదే. అపోస్తలిక్ చర్చ్ టైం పీరియడ్ అని. ఇప్పుడు ప్రకటన 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు చదువుదాం. అక్కడ ఎఫెస్లో ఉన్న సంఘం గురించి వ్రాయబడింది. చదువుదాం. ఎఫెస్లో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. 7 నక్షత్రములు తన కుడి చేతితో పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివి అనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదు అనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతను. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికోలియుతుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా దీనిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షపు ఫలములు భుజింపనిత్తును. సో ఈ ప్యాసేజ్లో 7 భాగాలు చూస్తున్నాం. మొదటిగా సంఘ కాపరికి వ్రాసిన విషయము. రెండవది యేసుక్రీస్తు యొక్క వర్ణన, ఆయన 7 నక్షత్రాలు కుడి చేత పట్టుకొని ఉన్న విషయము. 2-3 వచనాలు ఆ సంఘపు మంచి క్రియలు యేసువాని ప్రశంసించడము. 4వ విషయం మందలింపు. 5వది పరిష్కరణ విధానం చూపిస్తున్నారు. 6వది ఆత్మసంఘంతో చెప్పుచున్న మాట. 7వది జయించిన వారికి వాగ్దానం చూస్తున్నాం. సో ఎఫెస్ గురించి గణాంకాలు చూద్దాం. ఇప్పుడు మనము స్టాటిస్టిక్స్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ ఎఫెసస్, అది ఎలా ఉండాలి ఏంటి అనేది తెలుసుకుందాం. సో రోమా సామ్రాజ్యంలోని ఎఫెస్ అతిపెద్ద పట్టణాల్లో 4వది, 4th బిగ్గెస్ట్ సిటీ ఇన్ రోమ్. ఇది అక్షరాల ఆసియా మైనర్ రాజధాని, క్యాపిటల్ ఆఫ్ ఏషియా మైనర్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన డయానా దేవత యొక్క ఆలయము అక్కడ ఉంది, టెంపుల్ ఆఫ్ ద గాడెస్ ఆఫ్ డయానా. ఆ ఆలయం కొలమానం ఏంటంటే 324 అడుగులు బై 164 అడుగులు. దాని సెంటర్ పాయింట్లో ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అలాగే ఇది ప్రాచీన ప్రపంచంలో, ఏన్షియంట్ వరల్డ్లో 7 వండర్స్లో ఒకటిగా పరిగణించారు. ఈ భారీ నిర్మాణం ప్రపంచ 7 అద్భుతాల్లో ఒకటి. దీన్ని కట్టడానికి 220 సంవత్సరాలు పట్టింది అని కూడా తెలుస్తుంది. ఈ డయానా దేవత అన్యుల దేవత, చంద్రుడి దేవత, చంద్రదేవత అని పిలుస్తారు. ఆ డయానా దేవతని వాళ్ళు రక్షించే దేవత మరియు దేవుళ్లకు తల్లి, సేవియర్ గాడెస్ అండ్ మదర్ ఆఫ్ గాడ్స్ అని ఆ ఆలయంలో చెక్కించారు. ఈమెకు చాలా స్తన్యాలు ఉన్నట్లు, మెనీ బ్రెస్టెడ్ ఉమెన్ అని, అలాగే ఒక చిన్న పసివాణ్ణి తన చేతుల్లో ఎత్తుకొని ఉంటుంది. 431వ ఏడీలో పేపసీ కౌన్సిల్ ఆఫ్ ద చర్చ్ ఆఫ్ ఎఫెసస్లో మేరీ దేవుని తల్లిగా ప్రకటించారు. ఈ విషయము యాదృచ్ఛికం కాదు,
ఇట్స్ నాట్ ఎ కోయిన్సిడెన్స్. మీరు కథోలిక సంఘాల కట్టడాలను చూస్తే ఈ రోమన్ క్యాథలిక్ ఆర్ట్లో వర్జిన్ మేరీ ఎప్పుడు కూడా బాలయేసుని ఎత్తుకొని ఉన్న బొమ్మలు కానీ విగ్రహాలు కానీ కనిపిస్తాయి. ఎఫెస్ కౌన్సిల్లో మేరీ దేవుని తల్లి అని పిలుస్తారు. సో ఈ డయానా ఆలయము ఎఫెస్ పట్టణానికి వేల కొలది పర్యాటకులని ఆకర్షించేది. థౌజండ్స్ ఆఫ్ టూరిస్ట్స్ వుడ్ కమ్ టు ద టెంపుల్ ఆఫ్ డయానా. నిజానికి ఆ నగరాల వాణిజ్యము, పరిశ్రమ మరియు ఆర్థిక వ్యవస్థ డయానా దేవత ఆరాధనపై ఆధారపడి ఉండేవి. ఈ డయానా దేవత ఆరాధికులు, అనుచరులు మ్యాజిక్ అండ్ ఆస్ట్రాలజీ, ఇంద్రజాలము మరియు జ్యోతిష్యాన్ని అనుసరించేవారు. అపోస్తల కార్యం 19వ అధ్యాయంలో పౌలు గారు ఎఫెస్సులో ఉన్నప్పుడు ఆ జనుల మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా మాట్లాడినందున ఆయనకి ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నారని వ్రాయబడింది. అయితే ఇప్పుడు మనం చదువుతున్న ప్రకటన గ్రంథాన్ని రాసిన యోహాను గారు ఎఫెసు పట్టణం బాగా పరిచయమైన వ్యక్తి. అది ఆయన పత్మోసు ద్వీపా నుంచి 60 మైళ్ళ దూరంలో మాత్రమే ఉంది. పాలీకార్ప్ అనే ఒక చర్చ్ ఫాదర్ చెప్పిన మాట ఏంటంటే, యోహాను గారిని పట్మోస్ ద్వీపం నుండి విడుదల చేసినప్పుడు ఆయన ఎఫెస్ సంఘానికి బిషప్ అయ్యారని వ్రాశారు. ఇది ఒక చిన్న వివరణ మాత్రమే. ఇప్పుడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు, ఒక్కొక్క వచనాన్ని క్లారిటీ ఆఫ్ థాట్తో తెలుసుకుందాం, ఒక స్పష్టతతో తెలుసుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ యేసు ప్రభు స్వయంగా 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు అని వ్రాయబడింది. అంటే ఏంటి? ప్రకటన 1వ అధ్యాయము 20వ వచనంలో చూస్తే ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు అని వ్రాయబడింది. సో ఇక్కడ ఆ దీపస్తంభముల మధ్య సంచరించువాడు అంటే ఆయనకి సంఘముతో ఉన్న సంబంధాన్ని సూచిస్తుంది. మానవుల చరిత్ర యొక్క వివిధ దశలలో సంఘమును యేసు పర్యవేక్షిస్తున్నట్లుగా అర్థం అవుతుంది. ప్రకటన 2-3 అధ్యాయాలు చూస్తే అక్కడ దీపస్తంభం వెలుగు క్షీణిస్తున్నట్టుగా, కొన్ని దశల్లో క్షీణిస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఆ వెలుగు తగ్గుతుంది అంటే అది చీకటి యుగ కాలము అని మనకి అర్థమవుతుంది. 7 బూరలలో మనం తెలుసుకున్నాము చీకటి యుగ కాలం. సో సంఘం పూర్తి అంధకారంలో లేదు. బైబిల్స్ ఫార్బిడెన్, బైబిల్స్ వాళ్ళకి నిషేధించబడ్డాయి, కానీ సంఘం పూర్తిగా అంధకారంలో లేదు. ఎందుకంటే దేవుడు వాల్డెన్సీస్ని, అబజెన్సీస్ని, జాన్ హస్ ఇంకా ఇతరుల్ని ఈ సంఘంలో నుండి వెలుగు వెళ్ళిపోకుండా బైబిల్ సత్యాల్ని బదులుపరిచారు. ప్రకటన 1వ అధ్యాయము 16వ వచనంలో ఆయన తన కుడి చేత 7 నక్షత్రాలు పట్టుకొని ఉండెను అని వ్రాయబడింది కదా. ఇప్పుడు ఆ కుడి చేతిలో ఈ 7 నక్షత్రాలు పట్టుకొని వారి మధ్య సంచరిస్తున్నారు అని 2వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడింది. సో ఆ కుడి చేతి అంటే ఏంటో తెలుసుకుందాం. లేఖనాలను బట్టి కుడి చేయి దేవుని అనుగ్రహానికి సూచన. రైట్ హ్యాండ్ సింబలైజెస్ ఫేవర్ ఆఫ్ గాడ్. శిష్యులు పై గదిలో కడవరి భోజనం తిన్నప్పుడు యూదా ఇస్కరియోతు ఎక్కడికి వచ్చినాడు? ఎడం వైపుకి వచ్చినాడు. మరి ఈ ప్రకటన గ్రంథం రాసిన యోహాను గారు కుడి వైపున కూర్చున్నట్టుగా కనిపిస్తుంది. అలాగే తీర్పు తీర్చినప్పుడు యేసు ప్రభువు గొర్రెలను మేకలను వేరుపరిచినప్పుడు గొర్రెలను కుడివైపు పెడతారు. అలాగే యేసు ప్రభు పరలోక తండ్రి కుడివైపున కూర్చుని ఉండడం కూడా కనిపిస్తుంది. సో రైట్ హ్యాండ్ ఈజ్ అ సైడ్ ఆఫ్ గాడ్స్ ఫేవర్. కుడి చేయి దేవుని ఆదరాభిమానం మరియు అనుగ్రహం పొందే పక్షము. గమనించండి, గుర్తుపెట్టుకోండి, లేఖనాలు చెబుతున్నాయి యేసు ప్రభు తన సేవకులను చాలా ఆదరిస్తారు. హీ హాజ్ అ గ్రేట్ రిగార్డ్ ఫర్ హిస్ మినిస్టర్స్. ఎందుకంటే ఆయన కుడి చేతిలో ఉన్న 7 నక్షత్రాలు 7 సంఘాల సేవకులు, ఆరాధికులు. దూతలు అంటే సందేశం మోసేవారు. అందుకే వాక్యం పలుకుతుంది, ఎఫెసులోని సంఘపు దూతకు ఈ సందేశం ఇవ్వమని చెప్తున్నారు. ఆ సేవకులు కుడి చేతిలో లేనట్లయితే వారు పడిపోయిన దూతలతో సమానంగా అవుతారు. యోహాను 8:12లో నేను లోకానికి వెలుగు అని యేసుప్రభు చెప్పారు. అదే మత్తయి 5:14లో మీరు లోకానికి వెలుగు అని చెప్పారు. అంటే ఆయన పెద్ద జ్యోతి, విశ్వాసులు చిన్న జ్యోతులు. ఉదాహరణకి ఆయన సూర్యుడు అయితే మనము చంద్రుడు వలె. చంద్రుని గురించి స్టడీ చేస్తే దానిలో ఆకర్షణీయమైనది ఏది కూడా కనిపించదు. దానిలో గుంటలు, కొండలు, గరుకుతనము, నీరు లేనితనము, పచ్చదనం లేనితనము, అసలు అక్కడ జీవరాశులు కూడా ఏమీ కనిపించవు. కానీ ఎప్పుడైతే సూర్యుడు దాని మీద ప్రకాశించినప్పుడు ఆ ప్రకాశాన్ని
చంద్రుడు అందుకొని దాన్ని ప్రతిబింబించినప్పుడు చంద్రుడు మన కంటికి అందంగా కనిపిస్తాడు. అదేవిధంగా క్రీస్తు నుంచి మనం వాక్యపు వెలుగుని అందుకొని ఆ జ్ఞానాన్ని, ఆ వెలుగుని అంగీకరించి పాటించి మనం కూడా ఆయన స్వభావాన్ని వ్యక్తపరిచినప్పుడే మనం కూడా ఆ చిన్న జ్యోతుల వలె వెలుగుతూ ఉంటాము. కీర్తన 119, 131 వర్షం పలుకుతుంది, నీ వాక్యములు వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ది ఎంట్రన్స్ ఆఫ్ దై వర్డ్స్ గివెత్ లైట్, ఇట్ గివెత్ అండర్స్టాండింగ్ అంటు ద సింపుల్. దేవుడు ప్రేమై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు. సో ఆ ప్రేమ అనే వెలుగుని మనము అంగీకరించుకుని ఆ ప్రేమని క్రియల రూపంలో మనం ప్రతిబింబించినప్పుడే మనం కూడా లోకానికి వెలుగుగా మారుతాం. యోహాను 10:27లో యేసుప్రభు చెప్తున్న మాటలు, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను కనుక అవి ఎన్నటికీ నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. సో 7 నక్షత్రములు ఆయన చేతిలో ఉండగా, ఆయన కుడి చేతిలో ఉండగా ఎవ్వరు కూడా వారిని ఆయన చేతిలో నుండి అపహరింపలేరు, తొలగించలేరు అని చెప్పారు. సో మనము ఆయన కుడి చేతిలో ఉండేలాగా జీవిద్దాం. ఇప్పుడు ప్రకటన 2వ అధ్యాయం 2వ వచనంలోకి వెళ్దాం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకయే తాము అపోస్తలుమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు. సో ఇక్కడ ఏం చూస్తున్నాము, క్రీస్తు వారి క్రియలను, ఎఫెసు సంఘపు క్రియలను ప్రశంసిస్తున్నారు, మెచ్చుకుంటున్నారు. ఇది చురుకైన కష్టపడుతున్న సంఘము, వీరు విశ్వాసము మరియు క్రియలు కలిగిన సంఘం, విశ్వాసంతో కూడా చురుకైన క్రియలు. వీళ్ళు మిషనరీ వర్క్ని చాలా కష్టమైన ఎగ్జాస్టివ్ సర్కమ్స్టాన్సెస్లో పనిచేసిన వాళ్ళు. ఉదాహరణకి 2 కొరింథీ 11వ అధ్యాయం 23-27 వచనాల్లో పౌలు గారు ఏ విధంగా శ్రమపడి సువార్తను ప్రకటించారో చెప్తున్నారు. చదువుదాం 23-27 వచనాలు. మరి విశేషముగా ప్రయాసపడుతుని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మార్లు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 ఓడ పగిలి శ్రమపడితిని, ఒక రాత్రింపగలు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలన అయిన ఆపదలలోనూ, దొంగల వలననైన ఆపదలలోనూ, నా స్వజనుల వలన అయిన ఆపదలలోనూ, అన్యజనుల వలన అయిన ఆపదలలోనూ, పట్టణములో ఆపదలలోనూ, అరణ్యములో ఆపదలోనూ, సముద్రంలో ఆపదలలోనూ, కపట సహోదరుల వలన ఆపదలలోనూ ఉంటిని, ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వముతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి, ఇవి అన్నీ కాక సంఘములన్నిటి గురించిన చింతయు కలదు, ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది. సో పౌలు గారు ఎటువంటి శ్రమలలో ఆయన కష్టపడి ప్రయాసపడుతూ ఈ భారము, సువార్త భారమును మోసి ప్రకటించారో, ఎఫెసు సంఘంలో ఉన్న ఆ సేవకులు కూడా అదే విధంగా కష్టపడ్డారు. అందుకే 3వ వచనంలో ఎఫెసు వారిని యేసు మెచ్చుకుంటున్నారు, ప్రశంసిస్తున్నారు, వీరి సహనాన్ని ప్రశంసిస్తున్నారు. మత్తయి 24:13 వచనంలో, హిబ్రూ 12 మొదటి 2 వచనాల్లో, ప్రకటన 13:10 వచనంలో, ప్రకటన 14:10 వచనంలో వ్రాయబడిన ఆ ఎండ్యూరెన్స్, ఆ సహనాన్ని వీరు కలిగి ఉన్నారు అని చెప్తున్నారు. అలాగే ప్రకటన 2వ అధ్యాయం 2వ వచనంలో, మీరు దుష్టత్వాన్ని సహింపని వారు అన్నారు. అంటే ఆది సంఘము దుష్టులను నిరాకరించినవారు, ఎటువంటి దుష్టత్వాన్ని సహింపక క్రీస్తు సిద్ధాంతానికి వ్యతిరేకంగా బోధించిన వారిని తిరస్కరించిన వారు, స్వచ్ఛమైన క్రైస్తవ్యాన్ని అవలంబించిన వారు, వీరి సంఘం యొక్క పరిశుద్ధతని కాపాడినవారు, సంఘానికి మంచి కాపలాదారులుగా, మంచి వాచ్మెన్గా ఉన్నవారు. అందుకే అపోస్తల కార్యము 20వ అధ్యాయము 28-30 వచనాల్లో పౌలు గారు ఎఫెసు సంఘ కాపరితో కూడా ఈ విషయాన్ని చెప్తున్నారు. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును ఆ యావత్తు మందను గూర్చియో, మీ మట్టుకు మిమ్మను గూర్చియో
జాగ్రత్తగా ఉండుడి. నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవలెనని వంకర మాటలు పలుకు మనుష్యులు మీలోనే బయలుదేరుదురు అని హెచ్చరించారు. 1 కొరింథీ 5వ అధ్యాయంలో సంఘ సభ్యుడు దేవుడు నిషేధించిన అక్రమ సంబంధాన్ని చేస్తాడు. ఇన్సెస్ట్లో పాల్గొంటాడు. రక్త సంబంధికులు గల వారి మధ్య నిషేధింపబడిన లైంగిక సంబంధంలో ఉంటాడు. ఆ వ్యక్తిని సాతానికి అప్పగించమని పౌలు గారు చెప్తారు. సో ఎఫెసు సంఘము పరిశుద్ధతలో జీవిస్తూ పరిశుద్ధతని కాపాడుకున్న సంఘం. అలాగే వీరు సువార్త వెలుగుని మోసుకొని జీవించిన సంఘం. లైట్ బేరర్స్ అండ్ ప్యూరిటీ ప్రొటెక్టర్స్. సువార్త ప్రచారణ నిమిత్తము మరణించడానికి కూడా వీరు సిద్ధపడినవారు. రోమీలు వారి రోమన్ కొలోసియంలో క్రైస్తవులను చంపుతున్నప్పుడు వారు ప్రశాంతంగా తమని అర్పించుకున్నారు. అది చూసిన చాలామంది క్రైస్తవ్యాన్ని ఎంచుకున్నారు. ఎఫెసు చాలా ప్రశంసలు అందుకున్న సంఘం. యేసు నామాన్ని ధరించుకోవడం తీవ్రమైన విషయం అని గుర్తుంచుకోండి. ఇట్స్ అ సీరియస్ థింగ్. ప్రకటన 2వ అధ్యాయం 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఎప్పుడైతే సంఘం చివరి దశకి వచ్చిందో అప్పుడు మొదటి ప్రేమని విడిచిపెట్టారు అని వాక్యం పలుకుతుంది. వివాహ సంబంధం లాగానే మొదట్లో చాలా ప్రేమగా ఉంటారు. ఎంత కష్టమైనా పడుతూ ప్రేమించుకుంటారు. కాలక్రమంలో కష్టపడుతూ డబ్బు సంపాదనలో పడి ఇరువురి మధ్య ప్రేమ చల్లారిపోతుంది. ఎఫెసీ సంఘము ఆధ్యాత్మికంగా క్రీస్తుని వివాహం చేసుకున్న సంఘం. సమయం అంతా ఆ సంఘము కష్టపడుతూ సువార్త పనిచేసి కష్టాలలో సువార్తని ప్రకటించి చివరి దశలో క్రీస్తుతో సంబంధాన్ని పోగొట్టుకున్నారు. నిజమే, వారు పరిశుద్ధ సిద్ధాంతాలని పాటించినవారు, పరిశుద్ధతని పదిలపరిచినవారు, సిద్ధాంతాలని పదిలపరుచుకున్నవారు, దుష్టత్వాన్ని దుష్టులను నిరాకరించినవారు. ఆ ప్రక్రియలలో ఆ కష్ట పరిస్థితుల్లో రక్షకుడైన యేసుతో సంబంధాన్ని విడిచిపెట్టేశారు. రేయింపగళ్ళు పని పని పని, ప్రార్థనా జీవితం లేమి, దేవునితో ప్రార్థన సహవాసము, వాక్య ధ్యానము, బైబిల్ స్టడీ, ప్రేయర్ లైఫ్ విడిచిపెట్టేశారు. మరియమ్మ మార్తల గురించి మనకి తెలుసు. మార్తమ్మలాగా పని పని పని. గమనించండి, సువార్త వ్యాప్తి ముఖ్యమే. క్రీస్తు డాక్ట్రిన్స్, సుబోధ సిద్ధాంతాలు, పరిరక్షణ కూడా ముఖ్యమే. కానీ ప్రభువుతో సంబంధము ఖర్చు అయిపోయేలాగా ఉండకూడదు, ఆరిపోకూడదు. ఆ ప్రేమ ఆరిపోకూడదు. వాక్యము, ప్రార్థన, బైబిల్ స్టడీ, పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్, క్రీస్తుతో వ్యక్తిగత సంబంధం కలిగి ఉండాలి. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రకటన 2వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోటు నుండి తీసివేతును అంటున్నారు. సో క్రీస్తుతో ప్రేమలో పడినప్పుడు చేసిన ఆ క్రియలు, ఆ ప్రేమపూర్వకంగా హృదయపూర్వకంగా చూపించిన ఆ యథార్థత మరలా కనపరచమని హెచ్చరికగా చెప్తున్నారు. ప్రిజర్వ్ డాక్ట్రినల్ ఆర్థోడాక్సీ, కీప్ ఈవిల్ అవే ఫ్రమ్ కమింగ్ ఇన్ టు ద చర్చ్. సో మారు మనసు పొంది సిద్ధాంత సనాతన ధర్మాన్ని సంరక్షించండి, దుష్టత్వము సంఘంలో ప్రవేశింపనివ్వకండి అంటున్నారు. మొదటి కార్యాలు చేయండి, ప్రేమతో పనిచేయండి, లేకపోతే దీపస్తంభాన్ని తీసేస్తాను. మీ మొదటి క్రియల ప్రకాశము కనిపరచండి, లేకపోతే సంఘాన్ని విడిచిపోతాను అంటున్నారు. ఇప్పుడు ప్రకటన 2వ అధ్యాయం 6వ వచనం. అయితే ఈ ఒక్కటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. ఎవరు ఆ నికోలాయితులు? అతడు అపోస్తుల కార్యం 6వ అధ్యాయం 5వ వచనంలో ఎన్నుకొనిన మొట్టమొదటి 7 డీకన్స్లో ఒకడు. అతడు క్రీస్తు సిద్ధాంతాలకి వ్యతిరేకమైన సిద్ధాంతాలు బోధించినవాడు. హెరిటిక్, మతోన్మాది. 3వ సంఘమైన పెర్గము సంఘము ఈ నికోలస్ని తిరస్కరించలేదు, అసహించుకోలేదు. కానీ ఆ మతాన్ని సహించిన వారిని వ్రాయబడింది. అసలు ఈ నికోలతుల బోధ ఏంటి? వీరిది గ్రీకు తత్వశాస్త్రం. ప్రాథమికంగా ఏం బోధించారంటే శరీరంతో ఏం చేసినా
అది ఆత్మని మాలిన్యపరచదు. కాబట్టి నీ శరీరంతో ఏం చేసినా చేసుకోవచ్చు, అది ఆత్మని మలినపరచదు. కాబట్టి ఆజ్ఞలు పాటించే అవసరం లేదు, నీ ఇష్టం వచ్చినట్లుగా జీవించవచ్చు. ఈ తప్పుడు వేదశాస్త్రం ద్వారా దేవుని ఆజ్ఞలపై దాడి చేశారు. బహిరంగంగా దేవుని ఆజ్ఞలను తిరస్కరించిన వారు. వీరి గురించి బైబిల్ ఎకోలో February 8, 1897 ఎడిషన్లో ఎలెన్ వైట్ గారు చెప్పిన సారాంశం ఇది. క్రీస్తు నీతి మరియు యేసు యొక్క విశ్వాసం బోధించే విషయంలో వీరు సత్యాన్ని వక్రీకరిస్తూ అబద్ధాన్ని సేవించేలా చేశారు. విశ్వాసం ఉంటే చాలు, క్రీస్తు నీతి కలిగి ఉంటాం. ఆజ్ఞలు క్రీస్తు పాటించారు కాబట్టి మనం పాటించక్కర్లేదు. వీఆర్ నాట్ అండర్ ద లా బట్ అండర్ గ్రేస్. కృప క్రింద ఉన్నాం కాబట్టి ఆజ్ఞలు అక్కర్లేదు. క్రీస్తు పాపులను రక్షించడానికి వచ్చారు, నన్ను రక్షించారు, నేను రక్షణ పొందుకున్నాను అంటారు. కానీ వారు రక్షించబడ్డారా? పాపంతో జీవిస్తూ దేవుని ఆజ్ఞలు గైకోనని వాడు అబద్ధికుడు అని వాక్యం పలుకుతుంది. సో పాపంతో జీవిస్తూ దేవుని ఆజ్ఞలు గైకొనకపోతే ఎలా రక్షణ కలుగుతుంది? క్రీస్తు నీతి వస్త్రము ఆజ్ఞలు పాటింపని వారి కొరకు కాదు. ఆజ్ఞలను యేసుక్రీస్తు నుండి వేరు చేయలేము. క్రైస్ట్ అండ్ లా ఆర్ ఇన్సెపరబుల్. పరలోక తండ్రి కుమారుడైన యేసుక్రీస్తు ఏ విధంగా అయితే కలిసి ఉన్నారో ఆజ్ఞలు క్రీస్తు కూడా అదే సంబంధం కలిగి ఉంది. నికోలైతులు క్రీస్తు యొక్క మరణము, వీరు క్రీస్తు మరణము పాపం చేసే వారిని రక్షిస్తుంది అని బోధించినవారు. పశ్చాత్తాపం అవసరం లేదని బోధించారు. ఎందుకంటే వీరి నమ్మకము శరీరంతో ఏం చేసినా ఆత్మ మలినం కాదు. సో నెక్స్ట్ ఇప్పుడు ఎఫెసస్ వారికి యేసు ఇచ్చే వాగ్దానం ఏంటో చూద్దాం. ప్రకటన 2వ అధ్యాయం 7వ వచనం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్షముల ఫలములు భుజింపనిత్తును. ఎవరికి విజయము? మొదటి ప్రేమ వైపుకి మరలిన వారికి మరియు మొదటి క్రియలు చేసేవారికి. పరదైసు గురించి లేఖనాలు 3 సార్లు వ్రాయబడింది. పౌలు గారు 2 కొరింథీ 12:4 వచనంలో పరదైసు ఉన్న చోటు చూశాను అని చెప్తున్నారు. బైబిల్ స్పష్టంగా జీవఫల వృక్షము పరదైసులో ఉంది అని చెబుతుంది. ప్రకటన గ్రంథం కూడా జీవఫల వృక్షము దేవుని సింహాసనం ఎదురుగా ఉంది అని, నూతన యెరూషలేములో దేవుడు జీవించు స్థలములో ఉందని రాయబడింది. జీవఫల వృక్షము నుండి ఆదామవ్వలు తిన్నప్పుడే వారి యొక్క ఆయుష్ కొనసాగింది. తరచుగా ఫలము తినాలి. నిరంతర కృత్యం అది. సింపుల్ టర్మ్స్లో బ్యాటరీ ఛార్జింగ్ లాగా. టెస్టిమోనీస్ ఫర్ ద చర్చ్ వాల్యూమ్ 6 పేజెస్ 421, 422. వాటి సారాంశము క్లుప్తంగా చెప్తాను. ఎఫ్ఎస్సి వారి మొదటి అనుభవము గుర్తించబడడానికి కారణం వారు పిల్లల లాంటి సరళత మరియు ఉత్సాహం చూపించిన వారు. దే హ్యాడ్ ఎ చైల్డ్ లైక్ సింప్లిసిటీ అండ్ ఫర్వర్. క్రీస్తు పట్ల హృదయపూర్వకమైన సజీవ ప్రేమను వ్యక్తీకరించారు. ఆ సంఘంలోని విశ్వాసులు ఆనందించారు, ప్రేమలో ఆనందించారు. ఎందుకంటే క్రీస్తు వారి హృదయాల్లో స్థిరమైన ఉనికిగా ఉన్నారు. దేవుని స్తుతులు వారి పెదవుల్లో ఉండింది. వారి కృతజ్ఞత వైఖరి స్వర్గపు కుటుంబం యొక్క కృతజ్ఞతకు అనుగుణంగా ఉండింది. వారు యేసులో ఉన్నారని లోకము గుర్తించింది. ఆ సంఘ కాలంలో పాపాత్ములైన వ్యక్తులు, పశ్చాత్తాపడిన వ్యక్తులు, క్షమాపణ పొందిన వ్యక్తులు, శుద్ధీకరించబడిన వ్యక్తులు దేవుని కుమారుని ద్వారా దేవునితో భాగస్వామ్యంలోకి తీసుకురాబడ్డారు. విశ్వాసులు దేవుని ప్రతి మాటని స్వీకరించారు. ప్రతిదీ క్రమశిక్షణతో చేశారు, క్రమబద్ధీకరించారు కూడా. విమోచకుడి పట్ల ప్రేమతో నిండిన వారై ఉన్నారు. దేవునికి ఆత్మలు సంపాదించాలనే అత్యున్నత లక్షణంగా వారు పెట్టుకున్నారు. ఆ విధంగా కోరుకున్నారు, ఆ విధంగా శ్రమపడ్డారు. క్రీస్తు కృప అందరికీ అందించాలని ప్రయాసపడ్డారు. వారి మానసిక భావాలు మరి క్రియలలో ఐక్యతని కనపరిచారు. క్రీస్తు ప్రేమని బంగారు గొలుసుగా ధరించుకున్నారు. పరిపూర్ణంగా క్రీస్తుని తెలుసుకోవాలని వెంబడించారు. వారి జీవితాలు శాంతిని బయలుపరిచింది. విధవరాలను, తండ్రి లేని వారిని వారి కష్ట సమయంలో సందర్శించారు. అలాగే పాపమల్ని అంటకుండా తమను తాము కాపాడుకున్నారు. ప్రతి పట్టణంలో సువార్త పని జరిగించుచు అనేకులు మారు మనసు పొందేలాగా సహాయపడ్డారు. వీరి మనసులోని వెలుగు ఇతరులకు అందించేదాకా వీరు విశ్రాంతి తీసుకోలేదు. అవిశ్వాస జనులు క్రైస్తవుని నిరీక్షణ కారణం ఏంటా అనే విషయాన్ని తెలుసుకున్నారు. స్ఫూర్తిని కలిగించే
వెచ్చటి వ్యక్తిగత పిలుపు ఈ పాపంలో ఉన్న వారికి వీరు అందించారు. అలాగే సత్యాన్ని ప్రకటిస్తూనే భోగాలు అనుభవిస్తూ దేవుని ప్రేమ లేని వారిని కూడా అభ్యర్థన చేశారు. కొంతకాలం తర్వాత దైవం పట్ల ఉన్న ప్రేమ వారిలో సన్నగిల్లింది. చల్లదనం సంఘంలోనికి ప్రవేశించింది, మెల్లగా ప్రవేశించింది. సంఘపు కడవరి సమయంలో ఏం జరిగిందంటే అనేకుల్లో విభేదాలను పుట్టించారు. క్రీస్తు విశ్వాసానికి కర్తయు ముగింపు అన్న విషయాన్ని జనుల రక్షణార్థమే హెచ్చరింపు ఇవ్వలేదు. ఆత్మల రక్షణ పట్ల ఆసక్తి కనపరచలేదు. మొదటి ప్రేమ విడిచిపెట్టేశారు. క్రీస్తు మరణించిన వారి పట్ల ప్రేమ చూపలేని వారుగా మారిపోయారు. దేవుని పట్ల పూర్ణ మనసు, పూర్ణ ఆత్మ, పూర్ణ బలంతో ప్రేమించడం మానేశారు. కాబట్టి పశ్చాత్తాపడమని పిలుపు క్రీస్తు అందిస్తున్నారు. ప్రేమించిన మొదట్లో చేసిన క్రియలు చేయమని చెబుతున్నారు. లేదా దీపస్తంభం ఆ స్థలం నుండి తీసివేస్తాను అన్నారు. ఎందుకు దీపస్తంభం తీసేస్తారు? వీరికి ఇచ్చిన పనిని వీరు జరిగించినందున. ఏ పని? మొదటి ప్రేమ కలిగినప్పుడు చేసిన పనులు, సువార్త పనులు. సో ఇది ఎఫెసు సంఘము చరిత్ర. ఎఫెసు సంఘము చివరికి వచ్చినప్పటికీ ప్రేమ విశ్వాసాన్ని పోగొట్టుకుంటూ ఉండింది. కాబట్టి తిరిగి విశ్వాసాన్ని పొందుకునేలాగా దేవుడు సమస్యని పరిష్కరించారు. ఏ విధంగా అంటే పర్సిక్యూషన్ పంపించారు. శ్రమని, హింసని ప్రేరేపించడానికి అనుమతించారు. గమనించండి, హింస సంఘాన్ని శుద్ధీకరిస్తుందని లేఖనాలు చెబుతున్నాయి. మరొకసారి దేవుని సాక్షిగా మనిషిని మార్చేస్తుంది. అదే విషయము మనము నెక్స్ట్ లెసన్లో తెలుసుకోబోతున్న స్మరణ సంఘం 2వ సంఘంలో జరుగుతుంది. సో నెక్స్ట్ లెసన్లో మళ్ళీ కలుద్దాం, ప్రార్థించుకుందాం. ప్రభువా, మేము కూడా ఆ మొదటి ప్రేమను పోగొట్టుకున్నట్లయితే మరి ఒకసారి తిరిగి మాకు మీ పరిశుద్ధ ఆత్మని పంపించి మాకు జ్ఞానం, బుద్ధి, విమర్శ నేర్పించి ప్రభువా మరి ఒకసారి మొదటి ప్రేమ క్రియలు చేసేలాగా, మొదటి స్థానం మీకు మాత్రమే ఇచ్చేలాగా సహాయం చేయండి. శ్రమలలో ఆదుకోండి. బలహీనతలో మీ బలం మాకు దయచేయండి. కష్టంలో ఉన్న సంఘ సభ్యులని ఆదుకోండి. సంఘస్థులు కన్నీళ్ళలో ఉన్నప్పుడు వాళ్ళని విడవకుండా, శోధనలో వాళ్ళని పడనీయకుండా, ఆపదల్లో ఆదుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.